తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కామాఖ్య అమృత శోధనా సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. అమ్మ, అక్షయ తృతీయ రాబోతుంది. మరి అక్షయ తృతీయ అంటే ఎక్కువగా ప్రతి ఒక్కరూ విశ్వసించేది ఆ రోజున బంగారం కొనాలి. ఎంత వీలైతే అంత గనక ఆ రోజు బంగారం కొంటే మళ్ళీ కొనే స్తోమత మనకు కలుగుతుంది అనే ఒక నమ్మకం. నిజంగా ఇది ఉందా మన శాస్త్ర ప్రకారంగా ఈ అక్షయ తృతీయ విధానం అనేది? లేదంటే ప్రాంతీయాన్ని బట్టి కొంతమంది వ్యాపార దృక్పథంతో వచ్చిన ఒక విధానం అంటూ ఉంటారు. అసలు ఏంటి వాస్తవం? ఇది 100% వ్యాపార దృక్పథంతో వచ్చిన విద్యమ్మ. ఎందుకు అని అంటే అసలు శాస్త్రంలో ఎక్కడ అక్షయ తృతీయ అంటే ఏంటి అంటే ఆ రోజు ఏది చేసినా అక్షయం అవుతుంది, అక్షయం అవుతుంది అని అంటే పెరుగుతుంది అని. కాబట్టి వీళ్ళు ఏంటి అంటే మామూలుగా జనరల్గా ఒక హ్యూమన్ యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఏది కనిపిస్తుందో అదే నిజమని నమ్ముతాం. అవును, అదే నిజమని నమ్మి మన మూర్ఖత్వం ఎంత ఉంటుంది అంటే ఇంకా అది ఒక అంటే అలవాటు కింద మార్చేసుకుని అదే చెయ్యాలి అని చెప్పేసి అనుకుని అంటే లేకపోయినా సరే ఆ బంగారం కొంటే మనకు అక్షయం అవుతుంది. కానీ ఇక్కడ నిజంగా మనం పెంచుకోవాల్సింది ఏమిటి అన్నది మనకు అర్థమైతే మన శక్తి, మన జ్ఞానం అది ఒక్కటి వదిలేసి బంగారం పెంచుకుంటూ పోతే ఏం ఉపయోగం? ఆ హిరణ్య గర్భ సంభూత అన్న ఆవిడ మన ఇంట్లో ఉంటే బెస్ట్ కదా, వెళ్ళి బంగారం కొనడం బెస్టా? అంటే ఆ లక్ష్మీదేవిని మన ఇంటికి తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి? సాధన చెయ్యాలి. ఆ రోజు ఆవిడని అడిగి ఆవిడ్ని ప్లీజింగ్ చేసి, ఎందుకు అంటే చాలా మంది ఫలానా దేవుడు అంటే నాకు ఇష్టం అండి అంటారు. అవును, అది తప్ప రైటా అంటే అబ్బో వాళ్ళకి దేవుడు అంటే ఇష్టంటండి అంటారు. ఇంకొంతమంది గొప్పలు చెప్తారు, నాకు దేవుడితో ఈ అనుభవం ఉంది, ఆ అనుభవం ఉంది. తెలియని వాళ్ళు ఏమవుతారు అంటే అబ్బో చూడు వాళ్ళు అంత గొప్పవాళ్ళు అందుకే అనుభవం ఉంది అనుకుంటారు. కానీ మామూలుగా అంటే నా అభిప్రాయం నేను చెప్తా. ఇప్పుడు దేవుడితో నాకు అనుభవం ఉంది, ఉన్నది అన్నది అది ఎవరి ఫీలింగు? మీది. నాది ఫీలింగు. అప్పుడు మీకు నేను గొప్ప చెప్పుకోవాల్సిన పనే ఉంది. ఎందుకంటే దేవుడు అన్నది నిజంగా నేను ఫీల్ అయితే, దేవుడు ఏమైనా వచ్చి రోజు అమ్మ నీకు నేనే ప్రాణం పోసానే, నీకు రోజు ఊపిరి ఇవ్వడానికి ఆక్సిజన్ని నేనే సృష్టించానే, ఆ ఆక్సిజన్ రావాలని చెట్టుని నేనే సృష్టించానే, నేను నుంచి ఆ చెట్టు బతకాలి కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తున్నానే, ఇలాంటివన్నీ ఏమైనా చెప్పిందా అండి దేవుడు వచ్చేవరకు? అంటే గొప్ప ఎవరు చెప్పుకుంటున్నారు? ఏమి లేని వాడే. ఉన్నవాడు ఎప్పుడు ఏం చేయడు అంటే గొప్ప చెప్పలేడు. ఎందుకంటే అది వాడు రొటీన్ అంతే, వాడు చేసుకుంటూ పోతాడు. కానీ మనం ఒక పని ఏదైనా ఒక అంటే అది శాస్త్రం కాదు, మూఢనమ్మకం అని అంటారు. శాస్త్రంలో ఎక్కడా కూడా బంగారం కొనాలని లేదు. అక్షయ తృతీయ అంటే ఆ రోజు మీరు చేసిన పని అక్షయం అవుతుంది. కాబట్టి ఏ పనైనా మీరు పనికొచ్చే పని చెయ్యాలి అంతే. నేను అంటే బోల్డన్ని ఎగ్జాంపుల్స్ చెప్పను, ఎవరిని విమర్శించను, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటి అంటే మనం తెలివైన వాళ్ళం అనుకుని చాలా మూర్ఖులం. ఎందుకు అని అంటారా? ఇది నా అభిప్రాయం మాత్రమే, నేను ఎవరిని అంటలేదు, నన్ను నేను కూడా అనుకుంటున్నా. ఇక్కడ ఎందుకంటారు అని అంటారు అంటే ఏఐ అన్నది ఎవరు తయారు చేశారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎవరు తయారు చేశారు అంటే చాలా తెలివైన వాళ్ళం అనుకుని సాఫ్ట్వేర్ వాళ్ళు తయారు చేశారు. ఆ ఏఐ వల్ల ఇప్పుడు ఉద్యోగాలు ఎవరికి పోతున్నాయి అని ఒక్కసారి ఆలోచించుకున్నాం అనుకోండి, మనం చేసిన పని వల్ల ఏం ఉపయోగం జరిగింది? అంతేగా. అంటే కూర్చుని చెట్టు కొమ్మని ఎవరు నరుక్కున్నట్టు? ఎవరికి వారే. అంతే. అంటే మనం తెలివైన వాళ్ళం అనుకునే మూర్ఖులు అనడానికి ఇంకెంతకంటే అర్థం లేదు. కాబట్టి బంగారం చాలామంది మీకు చూస్తే ఆధ్యాత్మికవేత్తలు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఏంటి అంటే అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు, అక్షయ తృతీయ అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని, శక్తిని పెంచుకుని ఈ మూర్ఖత్వాల నుంచి దూరంగా ఉండడం. అది కనుక ఉండగలిగితే ఎంతో గొప్పగా ఉంటుంది. పైగా అక్షయ తృతీయ రోజున రాజశ్యామలాదేవి ఆవిర్భవించిన రోజు. అక్షయ తృతీయ రోజున పరశురాముల వారు జమదగ్ని మహర్షికి, రేణుకా అమ్మవారికి పుట్టినరోజు. అక్షయ తృతీయ మీరు చూస్తే చందనోత్సవం చేస్తారు సింహాద్రి అప్పన్నకి. అది ఎంతో గొప్ప విషయం. ఎందుకు అంటే ఆ యొక్క వేడి ఏదైతే ఉందో
అక్కడ ఏంటి అంటే వారాహి యొక్క శక్తి, వరాహ నరసింహస్వామి. ఆ వారాహి శక్తి అవ్వడం వల్ల కుండలిని శక్తి చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి కనుక ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు వస్తే ఎవ్వరూ కూడా నుంచోలేరు. అందులో రోహిణి కార్తుల్లో వస్తుంది అది. అందుకని చెప్పేసి అక్షయ తృతీయ రోజున ఆయన్ని ఏం చేస్తారు, చందనంలో పెట్టి చల్లగా ఉంచుతారు. ఆ చల్లగా ఉంచడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చల్లగా మారడం కోసం. అంటే దానివల్ల మనకి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా. ఇంకా రాజశ్యామల అమ్మవారు అంటే జ్ఞానానికి ప్రతిరూపం. అందుకని ఆవిడ బీజాక్షరమే అహంకార రూపం. అహంకార రూపమైన బీజాక్షరాన్ని మనం ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఆ సరస్వతీదేవి యొక్క శక్తి. పైగా లలితా సహస్రనామానికి వచ్చేసరికి ఈ శ్యామల అమ్మవారిని లక్ష్మీ అమ్మవారితో పోలుస్తారు. అంటే ఆ అష్టలక్ష్ములు మనలో వచ్చి మనలో ఉన్న అష్టపాసాలు తొలగించుకుని చక్కగా మనం ఉద్ధరించుకుని, అంటే శ్యామ ఏం చేస్తోంది అంటే మనలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని మనం తొలగించుకుని, ఎందుకంటే ఆత్మశక్తిని పెంపొందించే దేవత రాజశ్యామలాదేవి. అందువల్ల మనలో ఉన్న అష్టపాసాలు తొలగించుకోవడం ద్వారా ఆత్మశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనలో ఉన్న ఒక్కొక్క లోపం పోయి మన ఎదుగుదల అన్నది మొదలవుతుంది. అంటే అక్షయ తృతీయ రోజున మన గ్రోత్కి ఏమి ఉపయోగపడతాయి అంటే, నా లైఫ్ ఏంటి, ఇప్పుడు మీకు ఒక పని ఉంది, నాకు ఒక పని ఉంది, నా పనికి నేను ఎలా ముందుకెళ్ళచ్చు, మీ పనికి మీరు ఎలా ముందుకెళ్ళచ్చు అన్న ప్లాన్ చేసుకుని మన లైఫ్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి. అదే అక్షయం అవుతుంది. అవునమ్మా. అక్షయ తృతీయ అంటే మన లైఫ్ను ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే మీ లైఫ్ ముందుకెళ్ళింది అనుకో, బంగారం కొనుక్కోవడం ఏంటమ్మా, ఏదైనా కొనుక్కోగలరు కదా. నిజం. అంటే మన జీవితానికి సంబంధించి ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి అది మంచి రోజు. అది కాకుండా పరశురాముల వారు అంటే ఆయన శ్రీ విద్యా ఉపాసనలో అసలు చాలా గొప్ప గురువు. దత్తాత్రేయుల వారి దగ్గర విద్యను అభ్యసించి అమ్మవారిని అలా కూర్చోపెట్టి ఆయన పూజ చేసి, తద్వారా ఆయన దాంట్లో తెలుసుకున్న మెళకువలన్నిటినీ కలిపి ఒక గ్రంథ రూపంలో పెట్టి శ్రీ విద్యా ఉపాసన మొత్తం ఎలా చేయాలో చెప్తూ, అది చేస్తేనే మనకి అమ్మవారు దక్కుతుంది అన్నంత పెర్ఫెక్ట్గా చెప్పిన గొప్ప జ్ఞాని ఆయన. పరశురామ కల్ప సూత్రం అని ఒక సూత్రం రాస్తారు. అందులో శ్రీ విద్యా ఉపాసన ఇలాగే చేస్తే నువ్వు అమ్మవారిని చేరుతావు అన్నారు. అది ఎంత గొప్పగా చెప్పారు అంటే, ఫస్ట్ గణపతి ఉపాసన చేయాలని చెప్తారమ్మా. ఆ గణపతి ఉపాసనలో ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే, మీరు గణపతి ఉపాసన ఎందుకు చేయాలి అంటే, కుండలిని అనే శక్తి మూలాధార చక్రంలో ఉంది. ఆ మూలాధారానికి అధిపతి ఎవరు అంటే గణపతి. ఈ ఒక్క ముక్క చెప్తే పరశురాముల వారు ఎంత గొప్ప అయినో మనకు తెలిసిపోతుంది. ఆయన ఎంత గొప్ప అయినో మనకు అర్థమైనప్పుడు ఆయన జన్మతిథి రోజున మనం ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. అవును. ఆయన ఫస్ట్ గణపతిని ఎందుకు ఉపాసించమన్నాడు అని అనుకున్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే, శ్రీ విద్య ఉపాసన చేయాలంటే విఘ్నాలు వస్తాయండి, విఘ్నకారకుడు గణపతి కాబట్టి గణపతి ఉపాసన చేయాలనుకున్నారు అనుకుంటారు. కానీ అది కాదు. అక్కడ కుండలిని శక్తి అమ్మవారి రూపంలో ఏంటి, 3 చుట్ల పావులా పడుకుంది మూలాధారంలో. పడుకుని ఉంటే గణపతి డ్యూటీ ఏంటంటే, మూలాధారానికి అధిపతి అంటే ఆ నిద్రపోతున్న కుండలిని ఎనర్జీని ఎవరూ లేపకుండా కాపాడడం. అంటే అది ఎప్పుడు పడుకునేటట్టు చేయడం. అలాంటి స్థితిలో ఈయన ఏం చేశారు అంటే, పరశురాముల వారు గణపతి ఉపాసన చెయ్యి అన్నారు. ఇప్పుడు మీరు శివుడు ఉపాసన చేసినా, క్రియాయోగా చేసినా, సిద్ధి సమాధి యోగా చేసినా, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన చేసినా, విష్ణుమూర్తి ఉపాసన చేసినా, ఆఖరికి అమ్మవారి ఉపాసనే చేసినా, ఏ ఉపాసన చేసినా కుండలిని శక్తి అన్నది మేల్కొంటుంది. కానీ అక్కడ కూర్చున్న గణపతి పని ఏంటి అంటే దాన్ని పడుకోబెట్టడం. అందుకని ఆయన ఏం చేశారు, గణపతికే కనుక ఉపాసన చేస్తే, ఆయన కనుక లేపారు అంటే ఆ కుండలిని ఎనర్జీని ఇంక ఈ సృష్టిలో ఎవ్వరూ ఏం చేయలేరు అంటే పడుకోబెట్టలేరు. ఎందుకంటే మన సాధనలో చాలా ఇంపార్టెంట్ కుండలిని ఎవేకనింగ్. ఆ ఎవేకనింగ్ అన్నది ఆయనతోనే చేయించారు మన పరశురాములు. అంటే అంత గొప్ప జ్ఞాని ఆయన. తీసుకున్న రాజశ్యామల అయినా, వారాహి అయినా, లలిత అయినా అన్నీ కూడా అదే ప్యాటర్న్లో మనం ఆ యూనివర్సల్ మదర్ లలిత పరమేశ్వర్ ఆది పరాశక్తిని చేరడానికి, అది కూడా చాలా చాలా ఈజీగా, క్విక్గా, తొందరగా, మనకి ఏదైతే అన్ని ఇన్స్టెంట్గా అవ్వాలో అలా ఇన్స్టెంట్గా మనం చేరడానికి స్వామి ఒక్కొక్కటి సహాయం చేశారు. అంత జ్ఞాని. మరి అప్పుడు ఆయన పుట్టినరోజు నాడు మనం ఆ జ్ఞానాన్ని కదా సంపాదించాలి. అవునమ్మా.
మనకంత తెలివితేటలు లేవు కదా. లేవు. అందుకనే ఏమంటారు చాలా మంది వచ్చి శ్రీచక్రోపాసన చేస్తే చాలకండి, శ్రీ విద్యా ఉపాసన అంటే ఎందుకండి పరశురాముల వారు ఇవన్నీ చేయమన్నారు, కుదరదు అని అంటారు. కానీ కుదరదు కాదు, అది కనుక మనం చేస్తేనే చాలా తొందరగా అమ్మని చేరగలం. అవును. లేకపోతే కష్టంగా చేరతాం. కష్టంగా చేరకుండా ఈజీగా చేరే మార్గాన్ని కనుక్కున్నాడు పరశురాములు. కాబట్టి అంత గొప్ప గురువు పుట్టిన రోజు, అంత గొప్ప అమ్మవారు పుట్టినరోజు, అప్పుడు మనం జ్ఞానాన్ని శక్తిని సంపాదించుకుంటే మన లైఫ్ అంతా బాగుంటుంది. ఆ రోజు చేయాల్సిన పని ఏంటంటే నా లైఫ్కి ఏది ఉపయోగపడుతుంది, నేను ఏది ప్లాన్ చేసుకోవాలి, నా లైఫ్ని ఎలా మార్చుకోవాలి, నేనేం చేస్తే అక్షయం అవ్వాలి. ఇప్పుడు చదువుకుని పిల్లలు ఉన్నారు, ఆ రోజంతా కూర్చుని చదువుకోవాలి. సాధన చేసేవాళ్ళు ఉన్నారు, ఆ రోజంతా కూర్చుని సాధన చేసేవాళ్ళు ఉండాలి. సపోజ్ కెమెరా వాళ్ళు ఉన్నారు, ఆ రోజంతా వాళ్ళు కెమెరాలో మెళకువలు నేర్చుకోవాలి. సపోజ్ యాంకర్లు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడగాలి అని వారు అంటే దానివల్ల మన లైఫ్ గ్రో అయ్యేది అవ్వాలి. అది అక్షయం అవ్వడం అంటే అంతే తప్ప దీన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మన లైఫ్ గ్రో అవుతుందా అని ఒకసారి ఆలోచించుకోండి. నిజం. అప్పుడు అక్షయ తృతీయ అంటే అర్థమైపోతుంది. కాబట్టి ఇలా ఉంటే మాత్రం తప్పకుండా ఆ అక్షయ తృతీయ అన్నది అర్థవంతంగా మన జీవితాన్ని చాలా చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఆ ముందుకు తీసుకెళ్లే మార్గంలో ఉండాలి తప్ప వెళ్ళిన చోట ఆగిపోయేటట్టు ఉండకూడదు. కరెక్ట్. మీరు 1 కేజీ బంగారం కొన్నారనుకో, ఆ కేజీ బంగారంతోనే ఈ సంవత్సరం అంతా ఆగిపోతారు. అదే కనుక ఇలా వెళ్తే ఈ సంవత్సరంలో మీరు 3 కేజీలు బంగారం కొనుక్కోవచ్చు. కరెక్ట్. అది అర్థమైతే మనం ఎటు వెళ్ళాలి అన్నది మనం అర్థం చేసుకుంటాం. ఇంకా ప్రశ్న వాళ్ళకే, జవాబు వాళ్ళకే. అంతే, నిర్ణయించుకోవాల్సింది వారే. వారే. ధన్యవాదాలమ్మా. నమస్తే.